వైష్ణవి వెళ్ళేసరికి తండ్రి గుండె మీద నిద్రపోతుంది మనస్వి. అతని పక్కనే చోటు చేసుకుని క్షణంలో నిద్రలోకి జారుకుంది ఆమె. మనస్వి ఆగవే, నాలుగేళ్ల మనస్వి వెనుక పడుతుంది వైష్ణవి. నో, నేను నీ మాట వినను అని చెప్పిన మాటకి న్యాయం చేస్తూ వైష్ణవికి అందకుండా ఇల్లంతా తిరుగుతూ తల్లిని తన వెనక తిప్పుతుంది మనస్వి. ప్లీజ్ నా బంగారు కదూ, ఈ 2 ముద్దలు తినమ్మా. నువ్వు చిక్కిపోతే మీ డాడీ నా మీద కోపం అవుతారని బతిమాలుతూ చెప్తుంటే, డాడీ నిన్ను తిట్టారా ఎప్పుడైనా? ఎందుకు లైఫ్ చెప్తావని తల్లి మీదకి పోయింది. ఈ తండ్రి కూతుర్ల ప్రేమకి మధ్య నేను చస్తున్నానని. సరే, మీ డాడీ తిట్టలేదులే కానీ నా బంగారం కదూ, కొంచెం తినమ్మా. డాడీ వచ్చేసరికి నీకు ఫుడ్ ఫీడ్ చేయకపోతే సీరియస్ అవుతారు. డాడీతో తిట్టించి అమ్మని ఏడిపిస్తావా అని వైష్ణవి బొంగమూతి పెట్టడంతో బుద్ధిగా వచ్చి తల్లి ముందు నిల్చుంది. నా బంగారం నాన్నలా అల్లరి చేస్తుంది కానీ నేను కొంచెం బాధపడితే చూడలేదు అని తనని ఎత్తుకొని టెర్రస్ మీదకు తీసుకెళ్లి చందమామను చూపిస్తూ అన్నం పెడుతుంది వైషు. కాసేపటికి ఇద్దరిని చుట్టుకున్న చేతులకి ఒకరు హాయ్ డాడీ అని నవ్వుతూ వెనక్కి తిరిగితే, ఇలా సడన్గా ఎందుకు భయపెడతారని చిరుకోపమైంది వైషు. డాడీ మమ్మీ ఏంటి మరి ఇలా పిరికిగా ఉంది? ఇంత చిన్న సర్ప్రైజ్కి ఎవరైనా భయపడతారా అని ఎత్తుకోమని చేతులు ఇచ్చింది మనస్వి. తనని ఎత్తుకుని వైష్ణవి చీర కొంగుతో మూతిని తుడిచి, మీ మమ్మీకి ఎంత ధైర్యం ఉందో అంత భయం ఉంది బేబీ. చిన్న చిన్న వాటికి భయపడుతుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం ఈజీగా తీసుకుంటుందని యాక్సిడెంట్ అయ్యి వదిలి వెళ్ళిపోవడాన్ని గుర్తు చేసి వెక్కిరించి హెదేవా చేశాడు. మూతి విరిచింది వైషు. బౌల్ చూశాడు, అంతా ఖాళీ అయింది. వైష్ణవి వైపు ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ ఇచ్చి, నానమ్మ తాతయ్య ఇంట్లో లేరు అన్నాడు. ఎవరో ఫ్రెండ్ మనవరాలు మ్యారేజ్ ఉందని వెళ్ళారు డాడీ, ఎల్లుండి వరకు రారంట అంది. తనకే అంత ఇన్ఫర్మేషన్ తెలుసని గొప్పగా. అవునా అంటూ వైష్ణవిని చూశాడు. వాళ్ళిద్దరిని చూడకుండా హ్యాండ్ వాష్ చేసుకుని కిందకు వెళ్తున్న తన పొడవాటి జడ పట్టి వెనక్కి లాగాడు. అబ్బా వదులు మహి, జడ పట్టుకుంటే నాకు కోపం వస్తుంది అంది. మమ్మీ ఇంత లాంగ్ హెయిర్ ఎందుకు నీకు? కట్ చేసుకో. స్కూల్లో నా ఫ్రెండ్స్ మమ్మీస్కి కూడా హెయిర్ షార్ట్గానే ఉంటుందని సలహా కూడా ఇచ్చింది. పాపలా అనగానే బెదురుగా మహీని చూసింది. అతను కూల్గా ఉన్నాడు. కూతురు ఆ మాట అన్నది కాబట్టి సరిపోయింది. అదే నేను గాని అని ఉంటే ఈ పాటికి ఆకాశాన్ని భూమిని ఏకం చేసేవాడు అని. శ్రీవారు మీ కూతురు ఏదో అడుగుతుంది, ఒకసారి అలా చూడండి అంది. బేబీ నాకు మమ్మీ లాంగ్ హెయిర్ అంటే ఇష్టం రా, నీకు ఇష్టం లేదా అన్నాడు క్యూట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి. నిజమా డాడీ? మరి నాకెప్పుడు చెప్పలేదు అని కళ్ళు రెపరెపలాడించింది. చెప్పలేదు కానీ తన లాంగ్ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, కట్ చేస్తే దాన్ని అక్కడే చంపేస్తాను అన్నాడు. అయితే నేను కూడా పెద్దయ్యాక అలాగే లాంగ్ హెయిర్ పెంచుకోనా అంది. వద్దురా, నువ్వు మెయింటైన్ చేయలేవు, చాలా కష్టం. హెడ్ బాత్ చేస్తే త్వరగా డ్రై అవ్వదు, కోల్డ్ చేస్తుంది. నీకు షార్ట్ హెయిర్ చాలా క్యూట్గా ఉంటుంది బేబీ అనగానే మొహం మార్చుకుని చూసింది వైషు. ఓహో, అంటే నీ కూతురికి హెల్త్ బాగుండాలి, కష్టపడకూడదు. నేను మాత్రం నీతో షవర్ చేసి ఆరబెట్టుకోలేక పాటలు పడుతుండాలి అంతేనా అంటున్న తనకి ఒక లుక్ ఇచ్చాడు. మూతి తిప్పుకొని, ఇక్కడే ఉంటారో వస్తారో మీ ఇష్టం, నేను వెళ్తున్నా అని కిందకి వెళ్ళింది. అలిగింది డాడీ అంది. అలిగితే అమ్మ క్యూట్గా ఉంటుంది కదరా అన్నాడు. మూతి ఇలా పెడుతుందని చేసి చూపించింది. నవ్వేశాడు మహి. మనిద్దరం కలిసి ఏడ్పిస్తున్నామని ఇంకా ఉడికిపోతుంది అన్నాడు. కాదు డాడీ, మమ్మీకి మనిద్దరం అంటే చాలా ఇష్టం. ఒకరోజు మనం కనబడకపోయినా ఏడ్చేస్తుంది. మొన్న అమ్మమ్మతో నేను గుడికి వెళ్ళానా, అమ్మకు చెప్పలేదు, తాత మర్చిపోయారు చెప్పడం. ఇంకా చూసుకో, ఇంటికి వచ్చే వరకు ఇల్లంతా రచ్చరచ్చ. పని వాళ్ళని అడిగి తిట్టి అబ్బో, తర్వాత తాత చెప్పారంటే గుడికి వెళ్ళామని. అప్పటికి కూడా తనకు మనసాగక వచ్చేసింది గుడి దగ్గరికి. నన్ను కొట్టినంత పని చేసింది కానీ ఏమీ అనలేదు. హౌ స్వీట్ కదా మమ్మీ. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మమ్మీకి చెప్పి వెళ్ళు సరేనా అన్నాడు. ఓకే అంది. ఇద్దరు కిందకి వెళ్ళారు. సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడుతుంది వైషు. ఇంకో 2 రోజుల్లో వాళ్ళు అమెరికా వెళ్తారు. చందన చదువు అయిపోయింది, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది. అమ్మా నాన్నకి అమెరికా చూపించాలని చందన కోరిక. బావ సహాయంతో అది నెరవేరుతుంది. ప్రసన్న సుబ్రహ్మణ్యం గారు కూడా కొన్ని రోజులు వెళ్ళి రావాలని సిద్ధమయ్యారు. తండ్రి కూతురు వస్తుంటే చూసి మూతి తిప్పుకొని లగేజ్ ప్యాకింగ్ గురించి అడుగుతుంది వైషు. డాడీ ఈరోజు నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పడుకుంటాను అంది. ఎందుకు బేబీ? మరి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, నేను మిస్ అవుతాను, అందుకే ఇవాళ రేపు వాళ్ళతోనే ఉంటాను అంది. నీకేమి ఇబ్బంది లేదు కదా? లేదు, నిన్ను నేను మిస్ అవుతాను కదా అన్నాడు.
మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తాను, నీకు బెడ్ కీస్ పెట్టేస్తాను అన్నది కళ్ళు అంతంత చేస్తూ. పాపని తీసుకుని వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం గారు. పెదవి విరిచి వెళ్ళబోతున్న వైష్ణవిని చీర అంచు పట్టి వెనక్కి లాగి 4 years క్రితం నీకో మాట ఇచ్చాను గుర్తుందా అన్నాడు. ఏంటి అంది బెదురుగా చూస్తూ. బాబు కావాలన్నావు, మర్చిపోయావా? అయ్యయ్యో, రేపు వాడు పుట్టాక ఈ మాట తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటుంటే కళ్ళలో ఒక నిమిషం సిగ్గు కమ్మింది. 2 days పాప అమ్మమ్మ తాతయ్య దగ్గర పడుకుంటాను అంది. ఈ 2 రోజులు నీకు నిద్ర దూరం అవుతుంది. డిన్నర్ తీసుకుని పైకి వచ్చాయి, ఈ లోపు ఫ్రెష్ అయి వస్తాను. గదిలోకి వెళ్ళాడు. ఏం మారలేదు, అదే అల్లరి అని ముద్దుగా మురిసిపోతూ అతను చెప్పినట్టే లైట్గా ఉండే డిన్నర్ తీసుకుని పైకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి వచ్చాడు మహి. ఓహో, కొత్త పెళ్లి కొడుకులో ఏం హోయలు పోతున్నారండి అని వైష్ణవి వెళ్ళిపోతుంటే, హోయలు పడాలంటే కొత్త పెళ్లి కొడుకే అయ్యి ఉండాలా, మగాడైతే చాలంటూ మెడ మీద ముద్దు పెట్టి వైష్ణవి నడుం పట్టి ముందుకు లాగాడు. నిండు గులాబీ రంగు చీర, గోల్డ్ కలర్ జాకెట్, తలలో మల్లెపూలు, నుదుటిన బఠానీ గింజంత కుంకుమ బొట్టు. నిజంగా 90s హీరోయిన్లా ఉంటావే నువ్వు. ఎంత చూసినా తనివి తీరదు, ఇంకా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇప్పటి జనరేషన్లో తాళి మెట్టలు లేకుండా ఫ్యాషన్ అంటూ ఉంటావేమో అనుకున్నాను, కాదు. నా మనసుకు తగ్గట్టుగా మసులుకుంటున్నావు అంటూ కొంటె నవ్వుతో ఇంకో ఆడది గుర్తు రాలేదే అన్నాడు తనని ఉడికిస్తూ. నిన్ను అని ఛాతి మీద తన పిడికిలతో కొడుతుంటే ముద్దు పెట్టుకుని డ్రెస్ వేయడం అవసరం అంటావా బేబీ అన్నాడు. చీపో అని తనని తోసేసి పరిగెడుతుండగా వెళ్ళనివ్వకుండా వెనక్కి లాక్కున్నాడు. ముందు డిన్నర్ చేయి, తర్వాతే మిగతా అన్నీ అంటూ తినిపిస్తుంటే చక్కగా తింటూ మధ్య మధ్యలో వైష్ణవిని ఆట పట్టిస్తూ, మనం కొడుకుని దించితే తర్వాత టైం చూసుకుని మీ ఉదయ్ అన్నయ్య కూతుర్ని డౌన్లోడ్ చేస్తాడంట అన్నాడు టీచ్ చేస్తూ. ఇలాంటివి ఎవరైనా మాట్లాడతారా అంది. తప్పే ఉంది, నా కొడుక్కి వాడి కూతుర్నిస్తాడు. సో తన్వి ఎప్పటికీ ఈ ఇంటి ఆడపడుచుగా ఉండిపోతుంది. తనకి పరాయి అన్న ఫీలింగ్ ఉండదు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు అన్నాడు. వాటర్ అందించి మహి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, ఎంత బాగా ఆలోచిస్తావురా అసలు అంది. ఏంటే మర్యాద మూసి నదిలోకి పోయిందా రా అంటున్నావు, ఏం అనకూడదా? గ్లాస్ పక్కన పెట్టి తనని ఒడిలోకి లాక్కొని, ఆ హక్కు అధికారం అన్నీ నీకు మాత్రమే ఉన్నాయి బేబీ, నువ్వు ఎలా పిలిచినా ఇష్టంగా పలుకుతాను అని చెప్తూనే బయటకి పెట్టిన పిన్ తీసేశాడు. ఎత్తైన పర్వతాలు అతన్ని కనులకు విందు చేస్తుంటే ఆమెను అశాంతం అల్లుకుపోయాడు. ఒకరి పాదాలు ఇంకొకరి పాదాలని పెనవేస్తే ఇద్దరి చేతులు ముడిపడి దేహాలు అల్లుకున్నాయి. అప్పటి వరకు వాడే సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఆ రాత్రి నుంచి దూరమయ్యాయి. 2 రోజుల తర్వాత సుబ్రహ్మణ్యం గారు అమెరికా వెళ్ళారు. పెళ్లికి వెళ్ళిన జమున గారు వచ్చేశారు. కానీ అమెరికా వెళ్ళిన వాళ్ళు 3 నెలలకే తిరిగి వచ్చారు. వైష్ణవి మళ్ళీ అమ్మ అవుతుందని తెలిసి. 9 నెలల తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది వైషు. బాబు అచ్చు వైష్ణవిలా దబ్బ పండులా ఉన్నాడు. అప్పుడు వచ్చింది వైష్ణవికి అసలు సమస్య. బాబుకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూనే రోజులు గడిపేసేది. ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు, ఈసారి మళ్ళీ పాప కావాలా అన్నాడు ఆఫీస్కి రెడీ అవుతున్న మహి. అమ్మో, ఇంకా నాకు ఓపిక లేదు స్వామి అంది తల మీద మొట్టి. నీకు ఓపిక ఉన్నా ఇంకా ఛాన్స్ లేదులే, ఆపరేషన్ అయిపోయిందిగా అన్నాడు. కదా అని నవ్వి, బాబుకి ఏం పేరు పెడదాం అంది. నువ్వే అన్నావుగా నా కొడుకు నా పేరు నా ఇష్టమని, పెట్టుకో, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అబ్బా అది కాదు, ఎంత ఆలోచించినా నా నేమ్తో పేరు ఏమీ తట్టట్లేదు మహి, ప్లీజ్ హెల్ప్ చేయవా, ఫంక్షన్కి ఇంకో వారమే ఉంది అనడంతో, సరే ఇవాళంతా థింక్ చేసి నైట్కి చెప్పనా అన్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదులే పో అని మూతి తిప్పుకొని వెళ్తుంటే, పాప స్కూల్కి వెళ్ళిపోయిందా అని అడిగాడు. మామయ్య గారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. అత్తయ్య గారు ఎవరో ఫ్రెండ్ కూతురి శ్రీమంతం అయితే వెళ్ళారు. అమ్మ నాన్న ఇంటికి వెళ్ళారు. అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే చూసావా, ఒకరి గురించి అడిగితే ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అందుకే లైక్ యూ బేబ్ అని వేసుకున్న షర్ట్ తీసేస్తుంటే, ఓయ్ ఎందుకు తీస్తున్నావు, ఇప్పుడు టైం అవ్వట్లేదా అంది వెనక్కి నడుస్తూ. నీతో కొంచెం పని ఉంది, అసలే 6 months అయ్యింది, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అది కవర్ చేయాలి అని చెప్తూ డోర్ లాక్ చేసి ఆమెను సందిట్లో చేజెక్కించుకున్నాడు. వైష్ణవి పేర్ల సెలక్షన్తో బాబుకి 9వ నెలలో పేరు పెట్టారు వైభవ్ అని. రోజులు సంతోషంగా సాగిపోతున్నాయి. చందన ఇండియా వచ్చినప్పుడు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఉదయ్ తన్వి మరోసారి అమ్మా నాన్న అయ్యి మహిధర్ వైష్ణవిని అత్తమామగా ప్రమోట్ చేస్తూ పాపనే కన్నారు. ముందు బాబు ఉన్నాడు. చందనాకి పెళ్లి అవ్వడంతో ఉదయ్ తన్వి పిల్లలతో ఇండియా వచ్చేశారు.
పక్క పక్కనే ఇల్లు అయినా పిల్లలు ఎప్పుడు రెండు ఇళ్లలో తిరుగుతూనే ఉంటుంటే చూస్తున్న వాళ్ళ కళ్ళలో ఆనందం. మహిధర్ తన బిజినెస్ వ్యవహారాలు ఒక పక్క హ్యాండిల్ చేస్తూనే మరో పక్క కుటుంబాన్ని చక్కగా నడిపిస్తున్నాడు. వైష్ణవి ఇంటిని పిల్లల్ని చాలా చక్కగా పెంచుతూ తన్వితో సొంతంగా పిల్లల కోసం ఆన్లైన్ కిడ్స్ స్టోర్ ఓపెన్ చేశారు. పిల్లలకు కావాల్సిన బట్టలు, బొమ్మలు, పుస్తకాలు వంటివి నాణ్యమైనవి సేల్ చేస్తూ ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూనే సంపాదిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చందనాకి తోడుగా అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రసన్న సుబ్రహ్మణ్యం గారు. మహిధర్తో ఏదైనా గొడవ పడితే అలిగి పుట్టింటికి వెళ్తున్న తన ఇష్ట సఖిని విడవక వెనకే వెళ్ళి భార్యతో మినీ హనీమూన్ చేసుకుని వస్తున్నాడు మహిధర్.